భారతీయ జనతా పార్టీ అక్కన్నపేట మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్కి వినతి పత్రం అందజేసిన అక్కన్నపేట మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి వారితో పాటు బీజేపీ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజులలో వానాకాలం కోతల సీజన్ కాబట్టి ఈ సమస్యలను వానాకాలం సీజన్లో 148 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం స్వయంగా అంచనా వేసింది। కావున రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ధాన్యం సేకరణలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ముందుగానే ఐకేపీ సెంటర్లు సొసైటీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు। రవాణా కోసం లారీల సౌకర్యం ఉండేలా చూడాలి। ధాన్యం బస్తాలు సుతిళ్లు అదేవిధంగా ఏర్పాటు చేయాలి। కళ్ళాల్లోకి వచ్చినటువంటి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసే విధంగా చూడాలి। అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సెంటర్లు అక్రమాలు లేకుండా నిర్వహించే విధంగా చూడాలి। ప్రభుత్వ నిబంధనలకు మించి తూకం వేయకుండా చర్యలు తీసుకోవాలి। సెంటర్లకు వచ్చిన రైతులకు వారికి నీళ్ల సౌకర్యం ఎండకు ఎండకుండా టెంట్లు సౌకర్యం కల్పించాలని తెలిపారు। కొనుగోలు చేసినటువంటి ధాన్యం డబ్బులను కూడా రైతుల ఖాతాల్లో తొందరగా వేసే విధంగా చూడాలి। ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కర్ణకంటి నరేష్, అసెంబ్లీ కో కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు, మండల ప్రధాన కార్యదర్శి చెరుకు సంపత్, నునావతు మోహన్ నాయక్, బానోతు రవీందర్, మేకల భాస్కర్ రావు, జన్నారపు కళ్యాణ్ విష్ణు, లావుడ్య రైనా నాయక్, సలేంద్ర తిరుపతి తదితరులు పాల్గొన్నారు।